హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట. మా మున్నగాడికి స్కూల్ టైం అవుతుంది. ఇక అందుకనేసి ఫాస్ట్‌గా అయితే అమ్మ అయితే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. 2 డేస్‌కి 3 డేస్‌కి ఏంటంటే ఎగ్ బాయిల్ చేసుకొని వెళ్తున్నాడు. సో, ఇక ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తుంది. ఒకటి వచ్చేసి నాటుకోడి గుడ్డు ఉంది. సో, అది కూడా కలిపేసిందనమాట. మొత్తం వచ్చేసి 3 ఎగ్స్‌తో అయితే చేస్తుంది ఇక్కడ. మా మున్నగాడైతే హోంవర్క్ ఉందనమాట కొంచెం. సో, అదైతే చేసుకుంటున్నాడు. హోంవర్క్ కాదు, డ్రాయింగ్ వేసుకుంటాడనమాట ఇక్కడ. సో, వాడికి మ్యాక్సిమం కొంచెం టైం ఉన్న డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంటాడు. హోంవర్క్ కన్నా డ్రాయింగ్ ఎక్కువ వేస్తూ ఉంటాడు. సో, హోంవర్క్ కూడా ఉండే, హోంవర్క్ చేయకుండా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి అయితే మంచిగా అయితే రెడీ అయిపోయాడు. ఇంట్లో ఉంటే మస్తు చికాకు చేస్తుందనమాట. సో, వాడిని చూసుకోవడం, చిన్నోడిని చూసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇక అందుకనేసి అయితే ఈ 1 మంత్ మేము వెళ్ళబోయేసరికి అయితే స్కూల్‌కైతే పంపిస్తున్నాము. ఒక 40 డేస్ ఉంటామనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, ఇక స్నానము అలాగే ఉయ్యాల్లో వేయడం అయిపోయిన తర్వాత మా ఇంటికి అంటే ఖమ్మం అయితే వెళ్ళిపోతాము మేము. సో, ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో, ఎగ్ కర్రీ అయితే కొంచెం ఉడికిపోయిన తర్వాత మొత్తం అయితే ఇలా అయితే తిప్పేస్తుంది. మొత్తం ఎగ్ మొత్తం ఇలా అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసిందమ్మ. ఎగ్ కర్రీ అయితే భలే చేస్తుంది. సో, ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే ఇలా అయితే అస్సలు రాలేదు. నార్మల్‌గా ఏంటంటే కొంతమందికి నా ఎగ్ కర్రీ చేసినప్పుడు ఆ ఎగ్‌తో తినాలని ఉంటుంది కదా! మొత్తం కలిపేయకుండా. సో, ఏ ఎగ్‌కి ఆ ఎగ్గే ఇలా అయితే చేస్తుంది. టేస్ట్ అయితే భలే ఉంటుంది. సో, కంప్లీట్ ఎగ్ తిన్నామన్న ఫీల్ అయితే వస్తుందనమాట. ఇలా అయితే ప్రిపేర్ చేసింది. టమాటా కూడా యాడ్ చేసిందనమాట. సో, ఇంక కొంచెం సేపు అయితే ఉడికిపోతే అయిపోతుంది. సో, మా మున్నాగాడికైతే చూపించాను. సో, వాడు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయి అయితే తినేసాడనమాట. బాక్స్ తీసుకెళ్ళాడు వాడు కూడా. సో, మొత్తం అయితే ఇలా అయితే వచ్చేసింది. ఏ ఎగ్‌కి ఆ ఎగ్ చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో. సో, మా అమ్మ ఏ కర్రీ చేసినా చాలా బావుంటుంది. ఇక ఎగ్ కర్రీ వాడి కోసం ప్రిపేర్ చేసి స్కూల్‌కి పంపించేసిన తర్వాత సాంబార్ అయితే పెడుతుంది. సాంబార్ అంటే మరీ ఎక్కువ పప్పు అయితే యాడ్ చేయదు. నాకు కూడా కొంచెం రసం ఏదో ఒకటి ఉండాలి కదా! అందుకనేసి 2 డేస్‌కి ఒకసారైనా పల్చగా అయితే సాంబార్ అయితే పెడుతుంది. సో, టేస్ట్ అయితే భలే ఉంటుంది. నేనైతే చెప్పాను అమ్మకి, నేను ఇంటికెళ్ళిపోయేసరికైతే "నువ్వు సాంబార్ ఎలా చేస్తావో నాకు నేర్పించు" అనేసి. ఎంత చేసినా మా అమ్మ చేసినట్లయితే అస్సలు రాదు. సో, ఎక్కువ ఏమి ఏయదు కూడా. సో, అప్పటికప్పుడు నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో ఏం కూరగాయలుంటే అవే ఏస్తుంది. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మంచిగా అయితే ఉంటుందనమాట. సో, అయితే నాకైతే నేర్పించేసింది ఇలా చేయాలి, ఇలా చేయాలి అనేసి. సో, ఈసారి అక్కడికెళ్ళినప్పుడు ట్రై చేయాలి వస్తుందో రాదో. నేనేంటంటే కొంచెం కందిపప్పుతో పాటు శనగపప్పు కూడా యాడ్ చేస్తాను. పల్చగా కాకుండా కొంచెం మంచిగా ఉండాలి అనేది చేస్తాను. మా అమ్మ శనగపప్పు కూడా యాడ్ చేయదు. మొత్తం రెడీ చేసి అయితే ఇక్కడైతే ఉంచేసి